డాక్టర్ సాకే భారతి పేదరికాన్ని జయించిన ఓ మహిళ పట్టుదల గాథ. కష్టాల మధ్య నిలబడి ఆశను కూడా వదలకుండా పేదరికాన్ని ఓడించి విద్యతో చరిత్ర సృష్టించిన ఒక అసాధారణమైన మహిళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆమె ఎవరో కాదు, అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ సాకే భారతి. డాక్టర్ సాకే భారతి జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టుక మన చేతుల్లో ఉండదు, కానీ మన భవిష్యత్తు మాత్రం మన పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. ఆమె జన్మించిన కుటుంబం అత్యంత పేద కుటుంబం. రోజువారీ అవసరాలు కూడా కష్టంగా నెరవేరే పరిస్థితి. నివసించడానికి కూడా సరైన ఇల్లు లేదు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో జీవించాల్సిన దుస్థితి ఆమెది. చిన్ననాటి నుంచే ఆకలి, కష్టం, అసౌకర్యాల మధ్య ఆమె జీవితం సాగింది. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో మన వల్ల కాదులే అని చేతులు ఎత్తేస్తారు, కానీ భారతి మాత్రం భిన్నంగా ఆలోచించారు. విద్య ఒక్కటే నా జీవితాన్ని మార్చగలదు అనే నమ్మకం ఆమె హృదయంలో బలంగా పాతుకుపోయింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక ఆమెకు వివాహం జరిగింది. వివాహానంతరం జీవితం మరింత కష్టంగా మారింది. ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ, కుటుంబ పోషణ అన్నీ ఆమె భుజస్కంధాలపై పడ్డాయి. కుటుంబాన్ని నడిపించేందుకు ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా మారారు. మండు టెండలో పొలాల్లో పనిచేయడం, చేతులు పగిలేలా కష్టపడడం, రోజంతా శ్రమించి వచ్చే స్వల్ప కూలీతో ఇంటి అవసరాలు తీర్చడం, ఇది ఆమె రోజువారీ జీవితం. ఈ స్థితిలో చాలామంది మహిళలు చదువు గురించి కనీసం ఆలోచించడం కూడా చెయ్యరు. కానీ భారతి గారి మనసులో మాత్రం ఒక ప్రశ్న ఎప్పుడూ మోగుతూనే ఉండేది. నేను ఇలానే జీవితాంతం ఉండాలా? ఆ ప్రశ్నే ఆమెను ముందుకు నడిపించింది. అనేక ఇబ్బందుల మధ్య కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆపై పీజీ కూడా పూర్తి చేశారు. ఇది అంత సులువైన విషయం కాదు. పని, కుటుంబం, చదువు, ఈ 3 బాధ్యతలను సమతుల్యం చేయడం ఆమెకు ఒక పెద్ద సవాలే. ఈ ప్రయాణంలో ఆమెకు బలమైన అండగా నిలిచిన వ్యక్తి ఆమె భర్త శివప్రసాద్. సమాజంలో చాలామంది అమ్మాయి చదివి ఏం చేస్తుంది అని అడిగే చోట ఆయన మాత్రం నువ్వు చదవాలి భారతి, నువ్వు ముందుకు వెళ్ళాలి భారతి అని ప్రోత్సహించారు. ఈ మద్దతే ఆమెకు ఒక పెద్ద బలంగా మారింది. అలాగే ఆమె గురువులు కూడా ఆమె ప్రతిభను గుర్తించి ఎప్పుడూ ప్రోత్సహించారు, వెన్నంటి నిలిచారు. వారి మాటలే ఆమెకు ధైర్యంగా మారి పీహెచ్డీ కూడా చేయాలనే ఆలోచనను మనసులో నాటాయి. అంతటి కష్టాల మధ్య కూడా ఆమె శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి అనంతపురంలో పీహెచ్డీకి చేరారు. పీహెచ్డీ అంటే ఆషామాషీ విషయం కాదు. సమయం, డబ్బు, అలాగే మానసిక స్థైర్యం, ఈ 3 కూడా తప్పనిసరి. కానీ ఆమె వద్ద డబ్బు లేదు, సౌకర్యాలు అసలే లేవు. కానీ ఉన్నది ఒక్కటే, అచంచలమైన పట్టుదల. దాదాపు 7 సంవత్సరాలు ఆమె ఒకవైపు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కూడా మరోవైపు పరిశోధన కొనసాగించారు. ఉదయం పొలాల్లో కష్టపడడం, సాయంత్రం పిల్లల పనులు చూసుకోవడం, రాత్రి పుస్తకాలతో గడపడం, ఇదే ఆమె జీవన విధానం. అలసట ఆమెను పరీక్షించింది. ఆర్థిక ఇబ్బందులు ఆమెను కుదిపేశాయి. సమాజపు మాటలు ఆమెను నిరుత్సాహపరిచాయి. కానీ ఆమె ఎప్పుడూ ఒక్కటే మాట అనుకున్నారు, నేను ఆగను అని. బైనరీ లిక్విడ్ మిక్చర్స్ అనే క్లిష్టమైన అంశంపై ఆమె పరిశోధన సాగింది. నిరంతర కృషి, ఓర్పు, శ్రమ ఫలితంగా 2023వ సంవత్సరంలో ఆమె కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. ఆ రోజు ఆమె పేరు ముందు డాక్టర్ అనే మాట చేరింది. ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, పేదరికంపై సాధించిన విజయం. ఆ రోజు ఆమె కన్నీళ్లు కష్టాల బాధకు కాదు, విజయ ఆనందానికి. డాక్టర్ సాకే భారతి కథ మన అందరికీ ఒక గొప్ప సందేశం ఇస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మన కలలను వదలకపోతే విజయం తప్పకుండా మనదే. ప్రత్యేకంగా మహిళలకు, అదీ కాకుండా గ్రామీణ ప్రాంత యువతకు, ఆర్థికంగా వెనకబడిన వారికి ఆమె జీవితం ఒక మంచి ఉదాహరణ. ఈ రోజు డాక్టర్ సాకే భారతి ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆమె ఒక ఆశ, ఆమె ఒక ధైర్యం, ఆమె ఒక స్ఫూర్తి. ఆమె జీవితం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మన కష్టాలను కారణంగా చూపించి మన కలలను వదిలేస్తామా, లేదా వాటిని జయించి ముందుకు సాగుతామా? డాక్టర్ సాకే భారతి జీవితం చెబుతున్న సమాధానం ఒక్కటే, పట్టుదల ఉంటే పేదరికం కూడా పరాజయం చెందుతుంది. అది మన దరిదాపుల్లో కూడా రాదు. ఇదండి సాకే భారతి గారి జీవిత నేపథ్యం మరియు ఆవిడ సాధించిన విజయ గాథ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.